హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్. సో రేపు వచ్చేసి అంతర్జాతీయ యోగా డే. సో అంతర్జాతీయ యోగా డే అన్నది మన నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రపంచానికి అంకితం చేసినారని అనుకోవచ్చు. సో ఈ యోగా అన్నది ఎవరి సంపద అంటే యోగా అన్నది భారతదేశ సంస్కృతిలో పుట్టినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి అమృతం లాంటి సంపద. అంటే యోగా కానీ, ధ్యానం కానీ, ఏవైనా కూడా ఆయుర్వేదం కానీ అన్నీ కూడా మర్మకళలు ఇంకా ఎన్నో 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 ఉన్నాయి. అవన్నీ కూడా భారతదేశం యొక్క సంస్కృతిలో ఉన్నటువంటి అమృతాలే అని మనం అనుకోవచ్చు. అండ్ నరేంద్ర మోడీ గారే ఎందుకు యోగా డేను అనౌన్స్ చేసినారు. సో దానికి చాలా కసరత్తులే జరిగినాయి. ముందు ఒక 189 దేశాల వాళ్ళతోటి సమావేశం జరిపి వాళ్ళందరితోటి ఒక సరైన అవగాహన ఇచ్చి తర్వాత కొన్ని నెలలు వెయిట్ చేసిన తర్వాత ఐక్యరాజ్య సమితి మొత్తం ఒప్పుకున్న తర్వాత దానికి జూన్ 21న డేటును నిర్ణయించడం జరిగింది. మరి జూన్ 21నే ఆ డేట్ అనౌన్స్మెంట్ ఎందుకు చేసినారు అంటే ఈ యావత్ ప్రపంచంలో అందులోనూ మన ఇండియాలో జూన్ 21 రోజున డే టైం అన్నది చాలా ఎక్కువగా ఉంది. అందుకు ఆ రోజున యోగా డేను ప్రపంచానికి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల యూజెస్ ఎవరికయ్యా అంటే కనుక ఎవడైతే ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండి ఇతరులను ఆనందంగా పెట్టాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా యోగా అన్నది చాలా 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 అవసరము. యోగా వల్లనే ఎందుకు ఆనందం వస్తుంది, యోగా వల్లనే ఎందుకు ఆరోగ్యం వస్తుంది అంటే కనుక ఈ సమకాలీన ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ప్రకృతి విలయ తాండవం చేసేటప్పుడు దాన్ని తట్టుకోవాలి అంటే కనుక మన లోపల ఉన్నటువంటి ఏదైతే ప్రాణశక్తి ఉందో ఆ ప్రాణశక్తిని బయటికి తీసుకొని వచ్చేదే యోగా అండ్ ధ్యానము. ముందు యోగా అన్నది ఎలా ఉంటుందయ్యా అంటే కనుక మన ఫిజికల్ ఫిట్నెస్ని తీసుకొని వస్తుంది, ఫిజికల్గా ఆనందంగా ఉండడానికి దోహదపడుతుంది. అంటే ఫిజికల్గా ఆనందంగా ఉన్నాము అంటే లోపల ఏవైతే మన ఆర్గాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సరైన విధముగా ఆరోగ్యముగా ఉండాలి. ఆ ఆరోగ్యముగా ఉండడానికి యోగా అన్నది చాలా అంటే చాలా 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 ఉపయోగపడుతుంది. ఎంతోమంది యూట్యూబ్లలో, ఎంతోమంది ఫేస్బుక్లలో ఎంతోమంది తెలిసిన వారు మనకు చెప్తూనే ఉంటారు. కానీ మనం ఎందుకు వినము అంటే మనకంటూ ఒక సైకలాజికల్ డిసీజ్ అన్నది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు ఎవరు చెప్తే వాళ్ళతోటే కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మన ప్రియతమ ప్రధానమంత్రి మోదీ గారంటే మనకి చాలా ఇష్టం. సో ఆయన చెప్పడం వల్ల ఆయన ఫాలోవర్సు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆ కోట్ల మందిలో 1,00,00,000 మంది అన్న ఈ యోగా డే రోజు యోగా చేస్తే 100%లో ఒక 0.0001% నాకు బెనిఫిట్ వచ్చిందని ఆ ఒక్కరోజు అనుకున్నా కూడా అలా 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 క్యాల్కులేషన్ వేసుకొని పోతే 1,00,00,000 మంది ఆ రోజు యోగా చేయడం వల్ల అంటే రేపు యోగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ప్రపంచం మొత్తం కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్ అన్నవి అందరికీ వెళ్ళిపోతాయి అన్నట్టు. ఆ పాజిటివ్ వైబ్రేషన్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఎంతో కొంత మార్పు అన్నది జనాలలో వస్తుంది. ఆ జనాలలో వచ్చే మార్పునే ప్రకృతి అన్నది చాలా అంటే చాలా ఆస్వాదిస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే కనుక
ప్రకృతిలో జరిగే విలయ తాండవాలు ఏవైతే ఉన్నాయో, ఆ తాండవాలో కొంచెం తగ్గడానికి ఈ మనిషి యొక్క ఒక పాజిటివ్‌నెస్ కారణమవుతది. ఎందుకు విపత్తులొస్తాయి అంటే గనక, ఈ భూమి అన్నది ఈకో బ్యాలెన్స్ తప్పినప్పుడు. అంటే మనకు తెలియదు. మన నెగెటివ్‌నే భూమి మీద మొత్తాన్ని గూడా చాలా అతలాకుతలం చేస్తా ఉంటది. ఎప్పుడైతే భూమి ఈ నెగెటివ్ శక్తిని బేర్ చేయలేదో, అప్పుడు ఏమవుతుందంటే మనిషికి కొంచెం డిసీజ్ జ్వరమో సంథింగ్ ఏవో వచ్చినట్టు ప్ర ప్రకృతి కూడా తట్టుకోలేనప్పుడు ఈ సునామీల రూపంలో గానీ, ఎండ రూపంలో గానీ, లేకుంటే డిఫరెంట్ డిసీజెస్‌తో కానీ మన ముందుకొచ్చేస్తా ఉంటది. సో, ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే గనక మనిషిలో ఒక పాజిటివ్‌నెస్ అన్నది రావాలి. ఒక పాజిటివ్‌నెస్ అంటే గనక ముందు నిన్ను నువ్వు ఆరోగ్యవంతుడిగా తయారు జేసుకోవాలి. తర్వాత నీ ఇంట్లో వాళ్ళుకు ఏమి చేస్తే ఆరోగ్యంగా ఉంటారో ఆ ఆలోచనలు చేయాలి. తర్వాత నీ చుట్టుపక్కల ప్రపంచాన్ని నువ్వు ఆరోగ్యవంతులుగా చెయ్యడానికి నీ ప్రయత్నం నీవు చేయాలి. అప్పుడు మాత్రమే ప్రకృతిలో చాలా ఆనందం, బ్రహ్మానందం ఇంకా ఏమేమో వస్తాయి. సో, సత్యయుగము, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం. ఇట్లా సత్యయుగంలో అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఆ కాలంలోకి మనం వెళ్ళినట్లయితే గనక. ఎందుకంటే గనక ఎవ్వడి పనులు వాడు డివైడ్ చేసుకొని, ఎవ్వడు చేయాల్సిన కార్యం చేసుకొని, వాడు, వాడి భార్య, వాడి పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే వానికి వాడు చాలా దగ్గరగా ఉన్నాడు. అంటే అనవసరమైనటువంటి కోరికలు అన్నవి ఏవి లేనే లేవు. కానీ ఇప్పుడు మాత్రమే నీకు ఎక్స్‌ట్రా కోరికలు ఎక్కువైపోయినాయి. అందుకే ఎక్కువ బాధలు నీ దగ్గరకొచ్చేస్తాయి. మనిషి అన్నవాడు పుట్టిన తర్వాత తను ఎక్కడి నుండి వచ్చినాడు అన్నటువంటిది మర్చిపోడు. అంటే తన డీఎన్ఏ తను, తన నాన్న, తన అబ్బా, దాని ముందు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఏ విధంగా గ్రోన్ అప్ అవుతూ వచ్చినారు అన్న దాన్ని బట్టి నీ క్యాలిక్యులేషన్ నువ్వు వేసుకుంటే గనక నువ్వు ఏ స్థితిలో ఉండాలో నీకు అర్థమైపోతది. అలా కాకుండా సుఖం కోసము అడ్డదారులలో డబ్బు సంపాదించేసి అంటే నువ్వు అనుభవించాల్సింది ఇంత ఉంటే గనక నీ దగ్గర దోచుకున్న శక్తి ఇంత ఉంటది. కానీ దీన్ని మొత్తాన్ని కూడా నువ్వు అనుభవించలేవు. అనుభవించలేకపోవడం ఒక ఎత్తు అయితే గనక దాన్ని కాపాడుకోవడానికి నీ దగ్గర ఉన్న శక్తిని నువ్వు పెట్టాలి. సో, ఇవన్నీ కూడా అంటే ఆ శక్తి పెట్టేటప్పుడు ఎన్నో దారుణాలైతే జరుగుతా ఉంటాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్, యోగా డే అన్నది ప్రపంచానికి ఎవరికో ఒక రూపంలో కొన్ని మంచి విత్తనాలెయ్యాలి. అటువంటి విత్తనాలు శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి మనకిచ్చినటువంటి ఒక అమృతం అనుకోవచ్చు. దాన్ని ఆ రోజు ఒక్కరోజే కాకుండా జీవితాంతము మనిషి అనేవాడు బ్రతికి ఉన్నన్ని రోజులు ఆ యోగా, ధ్యానమును ప్రతిరోజు ప్రాక్టీస్, రిపీట్ చేసుకుంటూ తను ఆనందంగా ఉండి తన ఫ్యామిలీని కూడా ఆనందంగా పెడతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీనికి సైంటిఫిక్ రీజన్‌లు బోలెడున్నాయి. ఆ లాంగ్వేజ్‌లో కొంతమందికి అర్థమవుతది కాబట్టి, నాకు తెలిసినటువంటి సరళమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి తెలుగులోనే నేను మీకు ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ యోగా అన్నది, ధ్యానము అన్నది, మర్మకళలు అన్నవి, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ కూడా భారతదేశంలో వెన్నుపూస, వెన్నుముద్దలాంటివి. అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి ఎందుకు చేయలేకపోతున్నాము అంటే మన దగ్గర టైం అన్నది లేదు. ఆ టైంను అడ్జస్ట్ చేసుకోవడానికే మనకి యోగా అన్నది ది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని నా నమ్మకము. జై హింద్.